శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఎందుకని భక్తాభీష్టప్రదాయకాయ నమః. ఆయనకి భక్తులు ఎవరున్నారో వాళ్ళకే ఆయన అభీష్టములు తీర్చేస్తాడు. అంటే దాని అర్థం మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు గురువుగారు శిష్యుల యొక్క అభీష్టములు తీర్చేస్తారు అంటే, గురువుగారు మా అమ్మాయికి పెళ్ళవలేదండి అంటే, గురువుగారు ఇంకక్కడి నుంచి ఆ అమ్మాయి యొక్క చిత్రపటాన్ని జాతకాన్ని పట్టుకుని ఆ అమ్మాయికి సంబంధాలు వెతుకుతూ తిరుగుతారని కాదు. మొక్కకి మూలంలో మొదట్లో వేళ్ల దగ్గర నీళ్లు పోస్తే ఇంక చెట్టు అంతా నీళ్లు పోయక్కర్లేదు. గురువుగారు ఏం చేస్తుంటారంటే, నీకు అభ్యున్నతి కలగడానికి, నీకు జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి, నీ చేత ఏ మంచి పనులు చేయిస్తే ఈశ్వర కటాక్షం నీ మీద పడుతుందో, ఏ కటాక్షం పడిన కారణం చేత నీ జీవితంలో నువ్వు అనుకోని రీతిలో శుభములు జరిగి ప్రశాంతంగా ఉంటావో, నీ అభీష్టములు తీరుతాయో, అవి జరగడానికి మూలాన్ని పోషించడానికి భగవంతుని యందు భక్తి కల్పిస్తారు తన ప్రబోధం చేత. కల్పించడమే కాదు, ఆయన భగవత్ సేవ అలా దగ్గరుండి చేయిస్తారు. అదే శంకరాచార్యుల వారి గొప్పతనం. ఆయన ఏం చేశారంటే వ్యవస్థ చేశారు. అందుకు పీఠాలు నిర్మాణం చేశారు, దేవాలయాలకి కుంభాభిషేకాలు చేశారు, చక్రప్రతిష్టలు చేశారు. అంటే ఆయన వ్యవస్థ చేసి వ్యవస్థని నడిపించి ఆ వ్యవస్థ ద్వారా అందరూ అందుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది ఎంత గొప్ప విషయం అసలు. ఒక వ్యక్తి ఏదో గ్రంథాలు రాస్తూ కూర్చోవడమో ప్రబోధం చేస్తూ ఉండడమో కాదు, భగవంతుణ్ణి అందించారు. అందుకని భగవత్పాద, ఆయన పాదములు పట్టుకున్నాం అనుకోండి భగవంతుడు అందుతాడు. మీరు మేడెక్కాలి, నిచ్చెన ఉందనుకోండి మీరు మేడెక్కేసినట్టే. మెట్లు ఉన్నాయి, మేడెక్కుతారు. మెట్లు లేవు, 7 అంతస్తులు ఉన్నాయి, ఎవడెక్కుతాడు? ఎలా ఎక్కుతారు? తాడట్టుకు పాకాలి, అందరూ పాకుతారా? అందరూ ఎక్కుతారా? ఎలా సాధ్యం? మెట్లు కట్టడం మర్చిపోయానండి, 7 అంతస్తుల మేడ కట్టేశాను అంటే దాని గృహప్రవేశానికి ఎవడో కింద చూస్తాడు అంతే, పైగా ఎవడో చూడ పై 6 అంతస్తులు. ఎవడో ఏమైనా బలవంతుడు ఉంటే ఏమైనా తాడేసుకుని పాకి వెళ్తాడేమో నాకు తెలియదు. ఆ ఇంటి యజమాని వెళ్తాడో వెళ్ళగలడో వెళ్ళలేడో నాకు తెలియదు. ఒకవేళ ఆయన వెళ్ళినా వాళ్ళ ఆవిడ వెళ్ళదు గృహప్రవేశానికి, ఇచ్చి అసలు నేను ఎక్కడ పాకి వస్తానంటుంది. కాబట్టి మెట్లు అంటూ ఉంటే 7 అంతస్తులు ఏంటి, ఎన్ని అంతస్తులు అయినా ఎక్కుతారు. అసలు ముందు మెట్లు చూపించాలి. ఆ మెట్లు చూపించడమే భగవంతుడి వైపుకి ప్రబోధం చేసి కలపడం. ఒకసారి ఆ భక్తి కల్పించి మీకు తెలియకుండానే మీ చేత భగవంతుడికి సేవ చేయించి, వీడు నా కోసం ఇంత చేస్తున్నాడు, వీడికి మనసులో ఎక్కడో ఉండిపోయిన వీడి అభీష్టాన్ని నేను తీరుస్తాను, వీడు సంతోషపడాలి, వీడు గురువుని నమ్మి ఇంత చేస్తున్నాడు కాబట్టి వీడికి నేను ఇది చెయ్యాలని ఈశ్వరుడు చేసేస్తాడు. అప్పుడు ఆయన ఒకరికి చేస్తున్నవాడు కాదు, అందరికీ చేస్తున్నాడు గురువు. అందుకే గురువుకి ప్రత్యుపకారం చేయలేమన్నారు. ఆయన చేస్తున్న దాంట్లో ఎప్పుడూ శిష్యుల యొక్క ఉద్ధరణ కొరకు, వాళ్ళ అభీష్టములు తీరడం కోసం మార్చి 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 భగవంతుడి వైపుకి కలుపుతూ ఉంటాడు.
ఇదిగో ఇవాళ ఈ తిథి, ఇదిగో ఇది చేయండి, అది చెయ్యండి, ఇదిగో ఈ ప్రకరణ గ్రంథం చదవండి, ఈ భాష్య గ్రంథం చదవండి, ఈ స్తోత్రం చదవండి. ఎన్ని ఇచ్చారు శంకరాచార్యులు వారు? ఒకటా రెండా? ఎన్ని అందించారు? ఆయన అందించబట్టి కదా ఇవాళ సౌందర్యలహరి చదువుకుంటున్నామంటే ఆయన రచించి ఇచ్చారు కాబట్టి. ఆయన కైలాసానికి వెళ్ళి శివలింగాలు తెచ్చాయి, పీఠాలు పెట్టారు కాబట్టి ధర్మప్రబోధం అందుతోంది. అన్ని చోట్ల చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం జరుగుతోంది. ఇదంతా వ్యవస్థ చేసిన వారెవరు? అసలు ఆ వ్యవస్థ ఆయన చేయకపోతే నువ్వు ఆ వ్యవస్థలో ఎలా పుణ్యం? వ్యవస్థ ఉంటే పుణ్యం, గోశాలు ఉంటే ప్రదక్షిణం, గోశాలు ఉంటే సేవ. అసలు గోశాలే లేకపోతే ఏం చేస్తావు నువ్వు? అక్కడుంది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. ఆయన ప్రబోధం ఒకటి చేయలే, వ్యవస్థని కల్పించారు. కల్పించి అందరినీ భాగస్వాముల్ని చేశారు. వీళ్ళే అని ఆయన అనలేదు. అందరూ అందులో పట్టుకోండి, మీరు ఏది పట్టుకోగలిగితే అది పట్టుకోండి చాలు. మీరు మీ శక్తి కొద్దీ పట్టుకున్న దానికి ఈశ్వరుడు మీ అభీష్టమును తీర్చేస్తాడన్నారు. నిజం, అది ఈశ్వర లక్షణం, అది ఆయన దయ. కాబట్టి భక్తిని అందించారు. అక్కడ వచ్చింది శంకరాచార్యుల వారి గొప్పతనం. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి, మీకేమి ఇస్తారు? ఏదో అనువంశికంగా వీలునామా రాసినా రాయకపోయినా ఓ తల్లి తండ్రి సంపాదించిన ఆస్తి వస్తుంది, అంతే కదా. ఇంకేమి ఇవ్వాలి? వాళ్ళు జన్మనిస్తారా, ఆస్తినిస్తారు. చదివించారు, ఆస్తి ఇచ్చారు, ఓ 3 ఎకరాల పొలం వచ్చింది, 2 భవనాలు వచ్చాయి. వీటి వల్ల మీరు సుఖము పడవచ్చు, దుఃఖము పొందొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఆ ఇంట్లో చేరిన వాడు అద్దె ఇవ్వక ఖాళీ చేయలేదు అనుకోండి, ఏడవాలి, ఏ న్యాయస్థానానికో పోవాలి, అప్పుడు ఏడుపు. అది సరైన వాడికి ఇవ్వలేదని నిద్ర పట్టదు. ఆ సందులోంచి వెళ్తుంటే వాడు కావాలని గొడవకు వస్తాడు, అస్తమానం ఇటు ఎందుకు వస్తున్నారు మీరు, చూసుకుందాం న్యాయస్థానంలో అంటాడు. అక్కడి నుంచి బాధ, ఆ ఇల్లు పాడైపోతుందని, ఎప్పటికి తేలుతుందో తెలియదు. కాబట్టి దుఃఖము ఇవ్వచ్చు. పొలం ఉంది, పంట పండలేదు, లేకపోతే చివరిదాకా వచ్చాక తుఫాను వచ్చింది, ఏడుపు. బాగా పండింది, సంతోషం. ఏమో తల్లిదండ్రులు ఇచ్చింది ఉండొచ్చు, ఊడిపోవచ్చు, దొంగలు ఎత్తుకుపోవచ్చు, ప్రభుత్వాలు పట్టుకుపోవచ్చు, చట్టాలు వచ్చి పోవాలా చాలామందివి, పోవచ్చు. దుఃఖాన్ని ఇవ్వచ్చు, సుఖాన్ని ఇవ్వచ్చు. గురువుగారు ఇచ్చిన భగవద్భక్తి మాత్రం మీకు ఎప్పుడూ అభ్యున్నతిని, శాంతిని ఇస్తుంది, మీకు అభీష్ట సిద్ధిని ఇస్తుంది. గురువుగారు ఇచ్చింది గొప్ప, తల్లిదండ్రులు ఇచ్చింది గొప్ప? తల్లిదండ్రులు ఇచ్చింది సద్వినియోగం అయ్యేటట్టు చేయగలిగిన వాడు గురువు. తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు, అది సద్వినియోగం అయ్యేటట్టు చేసేవాడు గురువు తన నిరంతర ప్రబోధం చేత. ఇప్పుడు శంకర భగవత్పాదులు జగద్గురువుగా ఆయన చేసిన సేవ, ఆయన భక్తుల యొక్క అభీష్ట సిద్ధికి భక్తిని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, తద్వారా మోక్షాన్ని కల్పించడానికి ఎన్ని మనకి అందించారు ఆయన. ఆయన చెప్పిన క్రమంలో నడిచిన కారణం చేత సత్కర్మల వలన కలిగినటువంటి ఫలితం ఈ జన్మకి కాదు, ఉత్తరోత్తర జన్మలలో కూడా పుణ్యమై కాపాడుతోంది. అలా నడిపించిన గురువు, అటువంటి జగద్గురువులైన శంకరాచార్యులు వారు మహానుభావుడు ఎంత చేశారు మనకి. ఆయన ఇవ్వకపోతే మనకి ప్రార్థన చేసుకోవడం రాదు. షట్పది లేకపోతే ఏం ప్రార్థన చేస్తాం మనం? అమ్మవారి గురించి సౌందర్యలహరి ఇవ్వకపోతే అసలు గొప్ప గ్రంథం ఇది శివానంద లహరి. ఎన్ని, ఒకటా రెండా, ఎన్ని ప్రార్థనలు ఆయన ఇచ్చినవి. కాబట్టి మోక్షం పొందడానికి జ్ఞానం వరకు, భాష్య గ్రంథాల వరకు ఇచ్చారు. పైగా గురువుని సేవించిన కారణం చేత భగవంతుణ్ణి సేవించిన కన్నా ఎక్కువ ఫలితమే వస్తుంది. భగవంతుడేమంటాడు? చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు. ఆర్తితో ఉన్నవాడు జిజ్ఞాసువు, అర్థార్థి డబ్బు కావాలన్నవాడు, మోక్షం కావాలన్నవాడు, జ్ఞాని కూడా నన్నే సేవిస్తారన్నాడు. సేవిస్తారంటే అసలు సేవించాలన్న బుద్ధి పుట్టించేవాడెవరు? ఆయన ఉన్నాడయా, దయామయుడయా, మహానుభావుడయా, ఆయన్ని పట్టుకోవయా, ఆయన్ని సేవించవయా, నీకు ఏ ఓపిక ఉంటే ఆ ఓపికతో చెయ్యి. నువ్వు ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఎప్పుడూ డబ్బే ఉండాలని ఏం లేదు. నువ్వు ఇది చెయ్యి చాలు, ఈశ్వరుణ్ణి పట్టుకో, ఈశ్వరుడు సంతోషిస్తాడు, నీ అభీష్ట సిద్ధి చేస్తాడు అని మళ్ళీ 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 మంచి మాటలు చెప్తూ పునశ్చోత్తవ సంత్వవాది నిన్నటు నడిపించిన శంకర భగవత్పాదులు ఎంతటి మహాపురుషులు. అప్పుడు ఆయన అభీష్ట సిద్ధికి కారణం కాలా భక్తిని ఇవ్వడం ద్వారా? ఆ భక్తి ఎంత గొప్పది అంటే భాగవతంలో కుచేరుడి భార్య అంటుంది, కలలోనం తన్ముందెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునం నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్
అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములను భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు అంటుంది. కలలో కూడా వాడు భగవంతుడి పేరెత్తాడు. అలాంటి వాడు చాలా కష్టం వచ్చి ఈశ్వరా నన్ను కాపాడమని ఆర్తితో పిలిచాడు. వీడు ఎప్పుడూ నన్ను పిలవలేదు, ఇవాళ ఇంత కష్టం వచ్చింది కాబట్టి పిలుస్తున్నాడని ఈశ్వరుడు రాకుండా ఉంటాడా? దయామయుడు. ఎప్పుడైతేనేం పిలిచాడని ఆర్తితో వచ్చి తనని తాను ఇచ్చేసుకుంటాడు. అలాంటి వాడు ఆయన్ని నమ్ముకొని భక్తితో బ్రతికేటటువంటి వాడిని పొదివి పట్టి కాపాడుకోడు. మరి ఆ భక్తిని ఎంత గొప్పగా చెప్పారు! ఎన్ని శ్లోకాల్లో, ఎన్ని గ్రంథాల్లో ఎంత అద్భుతంగా భక్తి గురించి మాట్లాడారు శంకర్లు. ఇందాక నేను మీకు చెప్పాను, సద్వినియోగం చేసుకోమని ఆయన చెప్పిన ఎన్ని మాటలు. మరి ఆయన చేసిన ఉపకారం ఈ జగత్తున్నంత కాలం శంకరాచార్యుల వారి ప్రబోధాలు అలాగే నిలబడిపోతాయి. అంతటి మహోపకారం చేసిన శంకర భగవత్పాదులు మన అభీష్టములు తీరడానికి భక్తి అన్న లక్ష్మిని మనకి కటాక్షించలేదు. కశ్యప ప్రజాపతి అదితితో అంటాడు వామనమూర్తి ఘట్టంలో, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీడు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయుము, అతడున్ సంతుష్టిని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు, అఖిలార్థవ్యాప్తి చేకూరెడిన్ భగవత్ సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి అంటాడు. భగవంతుడి సేవ చేయవమ్మా, భగవంతుడి సేవ చేస్తే నేను ఇది పొందలేనన్న మాట లేదు. మోక్షం వరకు ఏదైనా పొందుతావు, ఆ భగవంతుడిని పట్టుకో అన్నాడు. ఆయన మాట విని పట్టుకుంది. అంతటి వాడు పొట్టివాడై వచ్చాడు. వామనమూర్తి అయి ఇవ్వడమే తెలుసున్నవాడు చెయ్యి చాపి అడిగి ఇంద్రుడికి ఇచ్చాడు. ఏదైనా చేయగలడు, ఎంతైనా కిందకు వస్తాడు. అది మళ్ళీ 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 చెప్పి ఆ భక్తి జారిపోకుండా, పతనం అయిపోకుండా అన్ని గొప్ప స్తోత్రాలు ఇచ్చి ఆ భక్తిని అనుగ్రహించి మనందరికీ ఆ భక్తి ద్వారా చివరికి భగవంతుడు రెండు అని రెండు కాదు అని అద్వైత జ్ఞానము చేత అనుభవం పొందేటట్టుగా అహం బ్రహ్మాస్మి స్థితికి చేర్చగలిగిన వారు కూడా శంకర భగవత్పాదులే. అయినప్పుడు వారు చేసినటువంటి మహోపకారం ఎంత గొప్ప ఉపకారం చేశారు. కాబట్టి భక్తాభీష్టప్రదాయ నమః అంటారు. అయితే ఇక్కడ మీరు ఒక్క సూక్ష్మమైనటువంటి రహస్యాన్ని పట్టుకోవాలి. భగవద్భక్తికి గురుభక్తికి తేడా ఉండదు. శంకరాచార్యుల వారి యందు భక్తి ఉందనుకోండి, ఆయననొక్కరిని పట్టుకుంటే శంకరాచార్యుల వారి స్వరూపం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గురుస్థానం దగ్గర ఉండడం ఎంత విలువో తెలుసుకుంటే అప్పుడు దాన్ని పట్టుకోవడం వస్తుంది. గురువుగారి సేవ అంత గొప్పది. గురు సేవ ఈశ్వర సేవయే. ఈశ్వరుడి సేవ ద్వారా ఈశ్వరుడు ప్రసన్నుడైనట్టే గురుసేవ ద్వారా కూడా ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడై అభీష్ట సిద్ధి చేస్తాడు. అందుకే ఆ గురుసేవ విషయంలో ఒక మాట చెప్తారు, యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ తస్యైతే ఖడితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. ఆయన మహాత్ముడు అన్నారు. ఎవరిని మహాత్ముడు అన్నారు? భగవంతుడిని సేవించమంటే ఆయన భగవంతుడండి, మహానుభావుడండి, 1000 చేతులతో ఉంటాడు, 100 చేతులతో ఉంటాడు, 8 చేతులతో ఉంటాడు, 4 చేతులతో ఉంటాడు, 2 చేతులతో ఉంటాడు, ఆయన భగవంతుడని భక్తితో ఉంటావు. గురువు దగ్గరికి వచ్చేటప్పటికి నాలా 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, నా అలాగే బట్టలు వేసుకుంటాడు, నా అలాగే తిరుగుతాడు, నా అలాగే సంసారంలో ఉన్నాడు, నా అలాగే కష్టం ఉంది, నా అలాగే సుఖం ఉంది, ఆయన గొప్పే ఉందండి అంటావు. కాదు, నాలాగే ఆయన ఉన్నా ఆయనకి నాకు పోలికే లేదు. ఈ కంటితో చూడడానికి వీలు కాని భగవంతుడు ఆయన రూపంలో తిరుగుతున్నాడని ఆయన యందు ఆ భక్తి ఉన్నవాడెవరో, ఆ భక్తితో నిలబడిన వాడెవరో వాడి భక్తి భగవద్భక్తిగానే మారినట్టు. దాని చేత భగవంతుడు ప్రసన్నుడవుతున్నాడు. ఆ భక్తి మహాత్ముని యొక్క భక్తి అంది శాస్త్రం. ఎందుకంటే దైవభక్తి అందరూ చేస్తారు, కానీ గురుభక్తిలో గురువుని అవమానించకుండా, నింద చేయకుండా, తక్కువ చేసి మాట్లాడించకుండా నిబద్ధతతో నిలబడగలగడం అంటే ఎంత గొప్ప విషయం.
గురువు అంటే దైవమే అన్న భావనతో నిలబడగలిగితే ఆయన మహాత్ముడంది శాస్త్రం, చాలా గొప్పవాడు. ఆయనకున్న గురుభక్తికి భగవంతుడు ప్రసన్నుడైపోతాడంతే. అప్పుడు శంకరాచార్యుల వారి యందు భక్తి ఏమవుతుంది? దేవతలందరూ ప్రీతి పొందడానికి కారణం అవుతుంది. దేవతలందరూ ప్రీతి పొందితే ఏం చేస్తారు? అభీష్ట సిద్ధి చేస్తారు. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమమెవ్వారికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు భాగవతంలో. ఒక్కొక్క అభీష్ట సిద్ధి కొరకు ఒక్కొక్క దేవతని పూజ చేస్తారు. ఏదో దాంపత్యంలో కలకలు ఉన్నాయనుకోండి, అమ్మవారిని పూజ చేస్తారు. ఐశ్వర్యం కావాలనుకోండి, లక్ష్మీదేవిని పూజ చేస్తారు. జ్ఞానం కావాలంటే సరస్వతీదేవి దగ్గరికి వెడతారు. గురువుగారి యందు భక్తి అందరి దేవతల యందు భక్తితో సమానం. గురు భక్తి చేత అందరు దేవతలు ప్రసన్నులవుతారు. శంకరాచార్యుల వారి యందు భక్తి కలిగి ఉండడం, శంకర జయంతి బాగా చేస్తే దేవతల యొక్క జయంతులన్నీ చేసేసినట్టు, అందరు దేవతలు ప్రసన్నులైపోతారు. గురువుని స్తుతించడం, గురువుని కీర్తించడం, గురుభక్తి కలిగి ఉండడం జన్మ జన్మాంతరముల యందు కలిగేటటువంటి అదృష్టం. అటువంటి శంకర భగవత్పాదులు అంతటి మహానుభావుడు. అసలు యథార్థం చెప్పాలంటే గురువుగారి అనుగ్రహం ఎవరి యందు ప్రసరించిందో వారికే విషయములు జ్ఞాపకంలో ఉంటాయి. జ్ఞాపకంలో విషయములన్నీ ఉండడం అన్న మాట అన్వయం ఎవరికి అంటే, ఎవరికి గురుకటాక్షమున్నదో వారికే. గురుకటాక్షము లేని వాడికి కాలమునందు విస్మృతి పొందుతుంది. ఇన్ని విననివ్వండి, గుర్తులో ఉండవు, పోతాయి. ఎవరికి గురుకటాక్షమున్నదో వారికి అట్లాగే జ్ఞాపకంలో ఉంటాయి. ఎన్ని విషయాలైనా జ్ఞాపకంలో ఉంటాయి. ఎందుకు విస్మృతి పొందవు అంటే అది గురువుల అనుగ్రహం ఉన్నది అని గుర్తు. ఆయనకి ఉన్నటువంటి గురుభక్తికి గురువులు అనుగ్రహించిన కారణం చేత ఆ జ్ఞాపక శక్తి అలా ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం పోయిందనుకోండి, వెంటనే జ్ఞాపక శక్తి కూడా పోతుంది, అదే అంతర్ధానం అవుతుంది. దానికి మీకు ప్రబల ఉదాహరణ నేను చెప్పాలి అంటే, భాగవతంలో ప్రహ్లాదుడు పిల్లలందరినీ, రాక్షస పిల్లల్ని కూర్చోబెట్టుకుని తత్వోపదేశం చేశాడు. అయితే వాళ్ళు అన్నారు, నువ్వు మాతో కలిసి పుట్టావు, మాతో పెరిగావు, మాతో ఉన్నావు, నువ్వెప్పుడూ ఎవరి దగ్గర తత్వోపదేశం వినడం మేము చూడలేదు, నీకెలా తెలిసాయి ఈ విషయాలని నేను అడిగారు. అడిగితే ప్రహ్లాదుడు ఒక మాట చెప్పాడు. నిజానికి నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇంద్రుడు మా అమ్మని ఎత్తుకుపోతున్నాడు. వదినగారు అవుతుంది, అన్నగారు హిరణ్యకశిపుడు. ఎందుకంటే కశ్యప ప్రజాపతి పిల్లలే కదా, మరి ఒక తండ్రి పిల్లలు. అదితి దితి ఎందు పుట్టినా అన్నగారు అవుతాడు. ఈయన అడ్డొచ్చాడు నారద మహర్షి. ఎందుకు ఎత్తుకుపోతున్నావు ఆవిడ్ని, ఆడది ఆక్రోశిస్తోందన్నాడు. హిరణ్యకశిపుని యొక్క తేజస్సు ఈమె గర్భమునందుంది, అది పెరుగుతోంది. రేపు పొద్దున పిల్లాడుగా బయటకు వస్తాడు. ఆయన్నే భరించలేకపోతున్నాం, ఇంకా ఈయన కూడా బయటకు వస్తే, అందుకని పుట్టగానే చంపేసి వీడిని వదిలేస్తానన్నాడు. అంటే నారదుడు నవ్వి అన్నాడు, నీకు తెలియక మాట్లాడుతున్నావు. ఆ లోపల ఉన్నవాని యొక్క గుణములు ఎవ్వరూ చెప్పలేరు. అంతటి మహాభక్తుడైన వాడు పెరుగుతున్నాడు లోపల. కాబట్టి ఆ పిల్లవాడిని సంహరించడం ఏమిటయా, ఆ పిల్లవాడి పేరెత్తితే తరిస్తారు, అంత గొప్పవాడు. రాక్షస వంశంలో పుడుతున్నా అంత గొప్పవాడు పుడుతున్నాడు, ఆమెని నాతో పంపించు అన్నాడు. నారదుడి మీద భక్తితో ఇంద్రుడు లీలావతిని నారదుడికి అప్పచెప్పాడు. నారదుడు ఆమెని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తత్వబోధ అంతా చేశాడు. ఆయనకి తెలుసు, వింటున్నది ఎవరు? లోపల ఉన్న జీవుడు వింటున్నాడు. పైకి నిజంగా యథార్థంగా గురువుగారిని చూస్తూ వింటున్నది ఎవరు? లీలావతి వింది. విన్న లీలావతి మర్చిపోయింది. లోపల ఉండి ఊకొడుతూ విన్నవాడికి అది తప్ప ఇంకో పని లేదు. వాడి అంత ఏకాగ్ర బుద్ధితో ఉన్నాడు. ఆ జీవుడి సంస్కారం అటువంటిది. లోపలే నారదుడి పట్ల అంత గురుభావన, అంత భక్తితో విన్నాడు. గురువుగారి కటాక్షం ఎవరి మీద ఉందంటే ఎదురుగుండా వింటున్న లీలావతి మీద కాదు, లీలావతి కడుపులో ఉన్న పిండం మీద ఉంది గురువుగారి అనుగ్రహం.
నాకు మా గురువులు నారదుడి అనుగ్రహం ఉంది, అందుకని నాకు జ్ఞాపకం పోవడం అన్నది ఉండదు, నాకు అవన్నీ గుర్తున్నాయి. వెల్లిగొననాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున భాసిల్యడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదు ఒకనాడైనన్ అన్నాడు. నేను నిద్రపోతుండగా లేపు చెప్తా, నేను ఏం చేస్తున్నా చెప్తా. ఎందుకు చెప్తానంటే అవి ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. ఎందుకున్నాయో తెలుసా? మరుపు ఎందుకు రాదో తెలుసా? మిగిలినవి మరుపు వస్తాయి, మిగిలినవి మరిచిపోతూ ఉంటాను. ఆయనకి అసలు మరుపు లేదనడానికి వీల్లేదు ప్రహ్లాదుడికి. ఆయన మరిచిపోతాడు, ఆ సందులో ఏముందో మరిచిపోతాడు, ఈ సందులో ఏముందో అవి మరిచిపోతాడు, ఇవి మరిచిపోడు. ఆ మరుపు అన్నది ఉన్నప్పుడు అన్నీ మరిచిపోవాలి కదా, ఇది ఎందుకు మరుపు రాదు అంటే గురువుల అనుగ్రహం ఎవరికి ఉన్నదో వారికి ఏది మరిచిపోకూడదో అది మరిచిపోరు. గురువుల అనుగ్రహం లేనివాడికి ఏది మరిచిపోకూడదో దానితో పాటు అసలైంది కూడా మరిచిపోతూ ఉంటాడు. మరిచిపోయాక అనుష్ఠానం ఎలా? కాబట్టి దానికి గురువు అనుగ్రహం గొప్పది. అప్పుడు శంకరాచార్యులు వారి అనుగ్రహం కావాలని ఎవరన్నారు? శంకర భగవత్పాదులకి ప్రదక్షిణం చేస్తానండి, ఆయనకి నమస్కారం చేస్తానండి, ఆయనకి మాల కడతానండి, పోనీ మీరంటే ఆయనకి ఏదో నీళ్లు పోస్తున్నారండి, ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారండి, నేను మాలన్నా కట్టిస్తానండి అనరు. నేను గురువారం నాడు ఆయనకి పూలు కోస్తానండి, అంతటి మహానుభావుడండి, నేను ప్రదక్షిణం చేస్తానండి, చూస్తానండి, ఆయన తీర్థం పాదోదకం చల్లుకుంటానండి అనకుండా ఉంటారా? ఎలా ఉంటారు? గురువుల యొక్క అనుగ్రహం, శంకర భగవత్పాదుల యందు భక్తి సమస్త దేవతల యందు ఉన్న భక్తియే. గురుభక్తి భగవద్భక్తి రెండు కాదు, అది ఏదైనా సాధించి పెడుతుంది జీవితంలో. అందుకని భక్తాభీష్టప్రదాయకాయ నమః, భక్తులైనటువంటి వారికి అభీష్టములను సిద్ధింపజేస్తారు. ఎట్లా? భక్తిని కల్పించి. లేదు, తన యందున్న భక్తి దేవతల యందున్న భక్తి కాబట్టి వారి అభీష్టములు తీరుతాయి. దేవతలు అలా ప్రసన్నులై తీరుస్తారు. అంతటి మహాపురుషుడని చెప్పడానికి భక్తాభీష్టప్రదాయకులైనటువంటి శంకర భగవత్పాదుల పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత జగద్గురువులు పలికించినంత మేర పలకగలదని తెలియచేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.